కాబట్టి మళ్ళొక్కసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆ సంఘటన 13వ తేదీ సంఘటన మీద విచారణ జరపాలి, సస్పెండ్ చేసిన ఎంపీలను బేషరతుగా వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలకు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే సంఘటనల పట్ల చర్చకు అవకాశం ఇవ్వండి. చర్చకు ఎందుకు పారిపోతా ఉన్నారు? నిజంగా మీ తప్పే లేకపోతే అనే డిమాండ్ను భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ కాంగ్రెస్ పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాం. అది రాష్ట్ర సమస్య, రేపు శాసనసభలో చెప్తాం. దానికి సంబంధించి ఆనాడు మేము ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి రిడిజైన్ గురించి చెప్తే మాకు ఇచ్చిండ్రా? అడగడానికి కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆనాడు మీరు ప్రజాస్వామ్యంగా వ్యవహరించి మేము కూడా ప్రజెంటేషన్ చేస్తామని అడిగితే కదా మాకు ఇచ్చిండ్రా? మీరు అందరూ సాక్ష్యం. మేము ప్రభుత్వాన్ని పరిపాలించినాము, మీరు రాంగ్ ప్రొజెక్షన్ చేస్తామని ఇవ్వాలి, దాని ఫలితమే కదా. ఆనాడు ఒకరు రిడిజైన్ ప్రజెంటేషన్ చేసినప్పుడు మా ప్రమేయం కూడా ప్రతిపక్షంగా ఇన్వాల్వ్ చేసి ఉంటే మేము ఇలా ఈ యొక్క కుంగిపోవడం జరగకపోతుండే కదా. ఇదేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం బయటికి చెప్పుకుంటున్న గొప్పలు కాదు, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదని శ్వేతపత్రం ప్రజాస్వామ్యంగా ప్రజలకు చెప్పడానికి వేదిక చేసుకుంటున్నాం. దాన్ని రాజకీయం ఎందుకు భయపడతారు? దొంగలంటే ఎందుకు భుజాలు జరుపుకుంటారు? ఎదురుదాడి ఇంకా అధికారంలో ఉన్నా నేను అది పోతలేదా ఫోబియా? ప్రజలు మీకు తీర్పిచ్చిర్రు, మార్చిండ్రు, మార్పు కోరుకున్నారు, గమనించమని కోరుతా ఉన్నా. ఊరికేనే 2 రోజులకి ఏమైంది, రైతు బంధు ఎప్పుడు ఇస్తావు, ఇంకొక రాజ్య ప్రభుత్వం కూలిపోతుంది ఏంది?